మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ యోస్, నేను మీ కావ్య. వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ఇక ఇయాల పొలిటికల్ అనాలిసిస్ లో మనం నిజామాబాద్ లో హామీలతో పాటు ప్రధాన అంశంగా ప్రతిపక్షాలకు రాజకీయ హస్త్రంగా శస్త్రంగా మారిన గల్ఫ్ బోర్డు అంశం గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి ఏడాది నిజామాబాద్ గడ్డ పైన ఎంపీ ఎన్నికల సమరం మోగింది, ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంటాయి. సో గత ఏడాది మనం చూసుకుంటే పసుపు బోర్డు అంశం, అంతేకాదు బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ మేం తెరిపిస్తామంటే మేం తెరిపిస్తాం, మేము 100 రోజుల్లో తెరిపిస్తామంటే కేవలం అధికారంలో వచ్చిన 20 రోజుల్లోనే మేము తెరిపిస్తామని ఇంకొక పార్టీ. ఇట్లా ప్రతిపక్షాల పోటా పోటీ హామీలతో గత ఏడాది మొత్తం ఎన్నికల సమయం అంతా కూడా పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ ఈ రెండు అంశాలు మాత్రమే తెరపైకి వచ్చాయి. అన్ని పార్టీలు దాన్ని రాజకీయ హస్త్రంగా మలుచుకున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇంకా తాళం పడ్డ బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకునే లేదు. ఇక పసుపు బోర్డు సంగతికి వస్తే ఏకంగా ప్రధానమంత్రి నిజామాబాద్ గడ్డపై ప్రకటన చేసేళ్ళు ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు జరుగుతుంది అని. కానీ ఆ ఏర్పాటు ఎక్కడు, అసలు దానికి సంబంధించిన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎక్కడ ఉండబోతుంది, అసలు పసుపు బోర్డు ఎక్కడ పెడతారు అనే అంశం అయితే ఇప్పటికే క్లారిటీ లేదు. కాకపోతే వస్తుందనే అంశం క్లారిటీ ఉండడంతో రైతులు కొంచెం శాంతించే పరిస్థితి. మరి ఈ ఏడాది ఎంపీ ఎన్నికల్లో అసలు ఎందుకు గల్ఫ్ బోర్డుకి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. అవును, ఖచ్చితంగా ఈ ఏడాది ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా గల్ఫ్ బోర్డు అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. తాము ఎంపీ అయితే ఖచ్చితంగా గల్ఫ్ బోర్డు తీసుకొని వస్తాము అని ఒకరు ప్రకటిస్తుంటే, ఇప్పటికే మేము ప్రవాస భారతీయుల బాటనే ఉన్నాం, వాళ్ళకి అండదండలతో పాటు ఇప్పటికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇంకొక పార్టీ. ఇక 10 సంవత్సరాలు తాము అధికారంలో ఉన్నా ఏమీ చేయలేకపోయినాం, కానీ ఇప్పుడు మాత్రం ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం, మేమేం తక్కువ కాదని బీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు గుప్పిస్తున్న పరిస్థితి. అంతేకాదు కాంగ్రెస్ 10 అడుగులు ముందేసి ముందుగానే ఇప్పుడుండే పరిస్థితులను క్యాష్ చేసుకునే పనిలో పడ్డది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది అందరికీ ఎరకని. అందుకనే ఎన్నికల ఆరంభంలోనే హఠావుటిన ఒక ఆగమాగం పరిస్థితి, ఒక అయోమయ పరిస్థితుల్లో నుంచి బయటపడడంతో పాటు గల్ఫ్ బోర్డు అంశం తెరపైకి తీసుకొని వస్తుంది. తెరపైకి తీసుకురావడమే కాదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యబోతున్నాం అనే ప్రకటనతో పాటు అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక పక్క ముఖ్యమంత్రి గల్ఫ్ బోర్డు సంబంధించిన సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్య నేతలు, మంత్రులు ఏకంగా గల్ఫ్ బాధితులు ఇక్కడి నుంచి వెళ్ళి ప్రవాసీలు అక్కడ పనిచేసే వారితో మేమున్నామనే భరోసా కల్పిస్తూ గల్ఫ్ ప్రాంతాలన్నీ కూడా ఒక చుట్టేసి పర్యటనలో చేస్తున్నాయి. సో ఇదంతా కూడా ఉండే ఓటర్లకు మేమున్నాయనే భరోసాతో పాటు ఖచ్చితంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పడం ఇక్కడ ఉండే వాళ్ళ ఓట్లు ఓడిసి పట్టుకునే పనిలో పూర్తిగా నిమగ్నమైంది. అందుకనే కానీ బీఆర్ఎస్ మాటలు ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు నిర్మోహమాటంగా ఓటర్లు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పాలనలో 500 కోట్లతో ఏర్పాటు చేస్తామని ఎన్నడో మాటిచ్చి ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్రుమంటున్నారు ఇక్కడ ప్రజలు. అంతేకాదు తమ కోసం ఏం చేసిండ్రు, గల్ఫ్ బాధితుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకనే సమాధానం లేని పరిస్థితిలో బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఇవాళ నిలబడే పరిస్థితి. కానీ ఇదే సమయంలో బీజేపీ దాదాపు ఈ 5 సంవత్సరాల్లో చాలా మంది కుటుంబాలకు ఆదరించడం అండ్ దాంతోపాటు గల్ఫ్కి వెళ్ళి ఇక్కడ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారి పిల్లలను చదివించడంతో పాటు గల్ఫ్ కంట్రీలో జైళ్లలో మగ్గిపోతున్న వారి గురించి అప్డేట్స్ తెలుసుకోవడం కావచ్చు, అక్కడ ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళని మళ్ళీ నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడం కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో తెరపైకి తీసుకొని వస్తుంది. అండ్ ఇట్లాంటివన్నీ కూడా
డైరెక్ట్ గానే ఇప్పుడుండే ఇద్దరు ప్రతిపక్ష ఎంపీ అభ్యర్థులకు చెప్పినట్టే డైరెక్ట్ గా ఏకంగా వాళ్ళ ఫొటోస్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అండ్ ఎంపీ అరవింద్ ధర్మపురికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఇలా చెప్పకనే చెప్తుంది బీజేపీ ప్రతి అడుగున ప్రవాసీయుల పార్టీ ఉంది, వాళ్ళ భరోసా, వాళ్ళ మంచి చెడులు వాళ్ళకు అండగా ప్రతి నిమిషం నిలుస్తుంది అని. సో అసలు ఎందుకు ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడు గల్ఫ్ బాధిత కుటుంబాల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది, ఎందుకు వాళ్ళ పైన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అందరికీ క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఇదే సమయం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. ఎందుకంటే నిజామాబాద్ లో దాదాపు 2 లక్షల పైచిలికి ఇక్కడ అక్కడ గల్ఫ్ పోయిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన ఓట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఆ 2 లక్షల పైచిలుకు ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అభ్యర్థి విన్ అవునట్టే, సో వాళ్ళకి ఎంపీ సీటు దక్కినట్టే. సో అట్లాంటి పరిస్థితి నిజామాబాద్ లో ఉంది. అందుకనే అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు గల్ఫ్ బాధితుల పైన కావచ్చు, గల్ఫ్ బోర్డు ఏర్పాట్ల పైన కావచ్చు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టిండ్రు. ఎన్నికల సమయంలో వాళ్ళకి హామీలన్నీ గుర్తుకొస్తున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు, కానీ కొత్త హామీల పైన మళ్ళీ మాట్లాడుతుంటే ఇక్కడ ఓటర్లు కూడా చాలా వైజ్, అందుకనే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. చూడాలి మరి ఏ పార్టీని ఇక్కడుండే గల్ఫ్ బాధిత కుటుంబాలు నమ్ముతాయో, తమకు అండగా ఉంటాయని నమ్ముతాయో, వారి సంక్షేమం గురించి ఆలోచించడంతో పాటు వారికి నిధి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే అని నమ్మిన కుటుంబాలన్నీ కూడా ఏ పార్టీకి పట్టం కడతాయో, ఏ పార్టీ అభ్యర్థి ఎంపీ సీట్లో కూర్చోబెడతాయో మనం కూడా చూడాలి. అందుకనే ప్రతి ఏడాది ఎన్నికల్లో ఒక అస్త్రంగా మారే అంశం ఈ ఏడాది గల్ఫ్ బోర్డు అస్త్రం శస్త్రంగా మారింది అన్ని పార్టీలకు. మరి చూడాలి మనం కూడా, మరి ఈ ఏడాది ఏ పార్టీకి పట్టం కడతారో గల్ఫ్ బాధిత కుటుంబాలు, ఏ పార్టీని గెలిపిస్తాయో వేచి చూడాల్సింది. సో ఈ రోజు టాపిక్ ఇది. మరో కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.